ఒక మరొక నాయకుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయరు, ఇచ్చిండ్రా లేదా మాకు తెలియదు. ఓ ఎంపీగా పోటీ చేయమని చేయరు, ఒక మండలి పోతారంటే పోరు. ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అవకాశాలు ఇవ్వలేదు ఆయన? నాకు మంచి అనిపిస్తే మొత్తం పాజిటివ్గా చెప్తా, నాకు చెడు అనిపిస్తే మొత్తం నెగిటివ్ చెప్తా అనే విశ్లేషణ ఏదైతే ఉంటో అది ఇన్నయ్య గారు ఏమన్నా మాట్లాడితే తెలంగాణ కోసం మాట్లాడతారు. తన ప్రయారిటీ ఫస్ట్ తెలంగాణ, దెన్ ఇతరత్ర విషయాలను ఉంటుంది. మీరు ఒకే విషయాన్ని ఒక నాయకుడి గురించి ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడడం వలన ఆ విషయానికి ఉన్న ప్రాధాన్యత ఉంటుందనుకుంటున్నారా? నేనేమంటా, కేటీఆర్ వల్ల జరిగినంత విధ్వంసం తెలంగాణ చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు ఎవరి వల్ల జరగలేదని నా అభిప్రాయం. అట్లనే కవిత గురించి కూడా మనం మాట్లాడినామని అంటున్నారు. కవిత గురించి కూడా నా దృష్టిలో కవిత వల్ల తెలంగాణకి జరిగినటువంటి నష్టం తక్కువ. వందల సంవత్సరాల కంటే 9 ఏళ్లలో తెలంగాణకు ఎక్కువ నష్టం అన్నారు కదా. మరి అంత నష్టం జరిగే తెలంగాణ కోసం మీరు ఎందుకు పోరాటం చేసినట్లు, అంత నష్టం చేసే కేసీఆర్కు రక్షణగా ఎందుకు నిలబడినట్లు, లేదా అవన్నీ అబద్ధం అనుకుంటే కనుక ఇవాళ మాట్లాడడం ఎందుకు? అయినా అబద్ధం అని ఎట్లా అంటాం? నిజమైనప్పుడు మీరు ఎందుకు ఆయనకు రక్షణగా ఉన్నారు? అందుకనే ఎందుకు ఆయనకు రక్షణగా ఉన్నారు? రక్షణ కాదు అది. కేసీఆర్ డబ్బుకు విలువ ఇవ్వరు అని అనుకున్నప్పుడు, డబ్బు మనిషి కాదు అనుకున్నప్పుడు మరి మంచివి అంశాలు ఉన్నట్లే కదా ఆయన లోపల. కేసీఆర్ యొక్క ఆలోచన ధోరణి ఏంటంటే, నా వ్యూహ ఎత్తుగడలే నన్ను గెలిపిస్తాయి, నన్ను ముందుకు తీసుకపోతే నన్ను. సార్ నమస్కారం. నమస్తే. కేసీఆర్ ఎలాంటి వారు అనే విషయం ఎవరు బహుశా మిమ్మల్ని ఎవరైనా అడిగినరేమైనా, ఆయన మంచి లక్షణాలు ఏమిటి, అతనికి ఉన్న చెడుల ఎవరైనా మీకు ఎవరైనా చెప్తే మీరు ఆయన గురించి ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ వస్తున్నారా, లేదా మీకు మీరుగానే చెప్తున్నారు ఇవన్నీ? అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ద్వారా అయితేంది, లేకపోతే గతంలో ఆయన వ్యవహార శైలి వల్ల కావచ్చు, ఆయన పనుల వల్ల కావచ్చు, ఆయన పోషించిన పాత్రల వల్ల కావచ్చు, ఎప్పుడు కూడా ఒక వార్తల వ్యక్తే. ఆయన ఎన్ఎస్వీలో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఢిల్లీకి జంతర్ మంతర్లో ఆయన ఆడిన ఆట కావచ్చు, లేకపోతే ఆయన గల్ఫ్కి ప్రజలను పంపిస్తానది కావచ్చు, దొంగ నోట్లది కావచ్చు, పాస్పోర్ట్లది కావచ్చు, ఇట్లా ఆయన జీవితంలో మొత్తం తెలంగాణతో కాకుండా కానీ ఆ సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఆయన వార్తల్లో వ్యక్తే, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. తర్వాత తన గురువు అయినటువంటి మదన్ మోహన్ మీదనే ఆయన 82లో పోటీ చేసిండని అప్పుడు వార్తల్లో వ్యక్తే. గురువు పంగనామాలు పెడుతుండని, అదని ఇదని అట్లా ఇట్లా అని చాలా చర్చ జరిగింది. ఎందుకంటే నేను దాదాపుగా 1981 నుంచి నాకు ఆ సిద్దిపేట, లేకపోతే దుమ్మాట, దుబ్బాక, గజ్వేలు, షామీర్పేట వరకు నేను ఆ ప్రాంతంలో పీపుల్స్ వార్ ఆర్గనైజర్గా వెళ్ళినా కాబట్టి 81లోనే నేను ఆ రోజు ఉన్నటువంటి మా పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేను ఆ ప్రాంతానికి ఆర్గనైజర్గా పోయినప్పటి నుంచి నాకు అక్కడ ఆయన చదువుకున్న డిగ్రీ కాలేజ్ కావచ్చు, సిద్దిపేటలో ఆయన వ్యవహరించేది కావచ్చు, నేను కాలినడకనే సిద్దిపేట నుంచి షామీర్పేట వరకు నడుచుకుంటూ ప్రజలు పెట్టినటువంటి రొట్టెనో, గటుకనో, గంజినీళ్ళో, లేకపోతే నడుచుకుంటూనే తిరిగేదన్నట్టు అక్కడి నుంచి ఇక్కడి దాకా. నాకు అప్పుడే తెలుసు చింతమడక, నాకేదో కొత్త రావురూకల, చింతమడక, దుబ్బాక, గజ్వేలు, తర్వాత మండలాలు మొత్తం దాదాపుగా గిరాయిపల్లి వరకు, అటు చర్యాల అనుకొని ఉన్నటువంటి బార్డర్ ఏరియా, సూరపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్లు ఫస్ట్ ఎన్కౌంటర్, ఎమర్జెన్సీలో మొట్టమొదటిసారిగా పోలీసులు పట్టుకుపోయి చంపి ఎన్కౌంటరు చిత్రీకరించిన స్థలం గిరాయిపల్లి అటవీ ప్రాంతం. ఆ ప్రాంతం అంతా నేను 81, 82లోనే తిరిగిన వాడిని. కాబట్టి నాకు అప్పటి నుంచి హూ ఈజ్ కేసీఆర్, వాట్ ఈజ్ కేసీఆర్, హూ ఈజ్ కల్వకుంట్ల అనేది ఇదంతా అప్పటికి కేసీఆర్ అనే పేరు ఏమని తెలుసు, ఆయనకి శేఖర్ అనేది, తర్వాత దుబాయ్ శేఖర్ అనేది, దొంగ నోట్ల శేఖర్ అనేది, ఇట్లా అనేక రకాల పేర్లు, లేకపోతే మదన్ మోహన్ పంగనామాలు పెట్టిన శేఖర్ అనేది, ఇట్లా అనేక రకాల ఈ శేఖర్ అనే వ్యక్తి నాకు మొదటి నుంచి తెలుసు. నేనే 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమైన ప్రాంతాలు అక్కడ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ శేఖరు ఇవన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ 82లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గనైజర్గా పనిచేసినప్పుడు సిద్దిపేట నుంచి ఎవరు పోటీ, ఎందుకంటే నాకు బాగా అనినాభావ సంబంధం ఉన్న ప్రాంతం కాబట్టి సిద్దిపేట నుంచి ఎవరు పోటీ చేస్తున్నారని నేను అడిగితే
ఇట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేస్తున్నా అంటే అరే ఈ పేరు ఎప్పుడు వినలేదు, రాజకీయాలు ఎప్పుడు నాకు ఎప్పుడు వినపడని పేరు అని అడిగితే గాయనే కాదు దొంగ నోట్ల శేఖర్ లేకపోతే దుబాయ్ శేఖర్ అని పిలిచడానికి గాయనే పోటీ చేస్తున్నట్టే నేనే ఆశ్చర్యపోయినా. ఈయన టీడీపీలోకి ఎట్లా పోయిండు, పార్టీ టికెట్ ఎట్లా ఇచ్చిండ్రు అని. అంటే ఇట్లా నాకు అప్పటి నుంచే ఈయన ఏంటిది, ఈయన పాజిటివ్ ఏంది, ఈయన నెగిటివ్ ఏంది, ఈయన ఎట్లా. అందుకని నేను ఎప్పుడు చెప్తా, టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ కూడా చంద్రబాబులు ఎంత ఉన్నాయో చంద్రశేఖరరావులు అన్నీ ఉన్నాయని నేను ఆయన ముందే అనేది. నీవు చంద్రబాబుని ఎట్టనైతే మేమే చెప్పిన ఈ ఈ పదజాలం అంతా కూడా టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యల ఆడుతున్న చంద్రబాబు నాయుడు కబద్దారని ఈయన మాట్లాడేది కదా. ఆ పదాలన్నీ చెప్పింది మేమే. నేను అప్పుడప్పుడు ఉత్తా కూర్చున్నప్పుడు చెప్పేది అన్నట్టు. నువ్వు ఏదైతే వేదికల మించి మేము చెప్తున్నావో ఆ విద్యలన్నీ నీకు కూడా ఉన్నాయి, కాకపోతే మార్చుకో అని ఎప్పుడు చెప్పేది అన్నట్టు. కాదు, ఇప్పుడు నేను అడిగినప్పుడు మీరు అంటే ఆయన గురించి మమ్మల్ని ఎవరు అడగలేదు తెలుసు కాబట్టి చెప్పిన మీరు అన్యాపదేశంగా నాకు ఇచ్చిన ఆన్సర్ అంతే. కానీ ఇక్కడ ఆయనకు డబ్బుల మీద వ్యామోహం లేదు, ఆయన అందరిలాంటి నాయకుడు కాదు అని కూడా మీరు అన్నారు. అవును, వాస్తవం అది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి. అదే సరియైన విశ్లేషణ అంటారు. నెగిటివ్ మనకు మంచి కాబట్టి మొత్తం పాజిటివ్గా చెప్దాం, మనకు చెడేయండి కాబట్టి ఎప్పుడు నెగిటివ్. నేను ఇవాళ ఏదైతే ఇవాళ సరే వాళ్ళు నమస్తే తెలంగాణలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రాసుకుంటారు, ఎవడు ప్రయోజనాల కోసం వాడు దాన్ని వెతుక్కుంటాడు, అది న్యాచురల్. ఎక్కడ మాట్లాడింది కాదు కదా. అయితే నేను మాట్లాడిందే. నేను చాలా సందర్భాలు ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ నుంచి మాట్లాడినా, 10 ఏళ్ళ నుంచి మాట్లాడినా, పార్టీలో ఉన్నప్పటి నుంచి మాట్లాడినా, ఆయన ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఇప్పుడే కాదు 2001లో మాట్లాడినా, 2001 పార్టీ పెట్టక ముందు మాట్లాడినా, పార్టీ పెట్టిన తర్వాత మాట్లాడినా, నేను ఆయనతోటి కొంత ఇటువంటి కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చి బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నా. మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా. ఒక మాట మీకు అనుకుందాం మనం. ఇప్పుడు మీతో పాటు ఇంకొక నాయకుడు, ఇద్దరు ఇంటలెక్చువల్సే, మరొక నాయకుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయరు, ఇచ్చినరా లేదా మాకు తెలియదు, ఓ ఎంపీగా పోటీ చేయమని చేయరు, ఒక మండలికి పోతారంటే పోరు. ఎందుకు మాట్లాడుతున్నారు వచ్చి? మీకు అవకాశాలు ఇవ్వలేదు ఆయన? లేకపోతే కానీ ఆయన గురించి ఎవరైనా అడిగినరా, ఇది చెప్పండి మీరు ఇది చెప్పకండి అని ఎవరైనా మీకు ఎవరైనా చెప్పిండ్రా? మరి ఎందుకు అంటే ఒక నాయకుని గురించి మీరే ఆయనను రక్షణ కవచంగా నిలబడేది మీరే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నైతిక మద్దతునిచ్చి సామాజిక మద్దతుని ఇవ్వడంలో తోడ్పడింది మీరే. ఇవాళ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడినా కానీ ఇవాళ మాట్లాడుతుంటే కూడా ఏం చెప్పినావు, గతమంతా చెప్పకుండా ఎప్పుడు మీరు అడిగిండు, గతమంతా దొంగ నోట్లు చెప్పినా, దుబాయ్ శేఖర్ చెప్పినా కదా, అన్నీ చెప్పినా కదా. అట్లనే ఈ డబ్బుల వ్యామోహం లేదు, డబ్బులను ప్రేమించడని ఎందుకంటున్నా అంటే, ఆయన 1987లోనే కరువు మంత్రి, ఎన్టీఆర్ అప్పుడే కరువు మంత్రి ఇచ్చిండు. వరంగల్కి, ఖమ్మం జిల్లా 2 జిల్లాలకి, రెండు జిల్లాలకు కలిపి కరువు మంత్రుడు ఇచ్చిండు. అప్పుడు కరువు తీవ్రంగా 80 ఏళ్ళలోనే. అంటే చరిత్ర తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను అప్పుడప్పుడు మాట్లాడే మాటలు అది కొంత అరే ఆశ్చర్యంగా ఉండవచ్చు, లేకపోతే నమ్మశక్యంగా లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు నాకు మంచి అనిపిస్తే మొత్తం పాజిటివ్గా చెప్తా, నాకు చెడు అనిపిస్తే మొత్తం నెగిటివ్ చెప్తా అనే విశ్లేషణ ఏదైతే ఉంటో అది పరమ నీచమైంది, దుర్మార్గమైంది కూడా. అది ఎప్పుడు మనం చేయొద్దు. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, అహంకారం చెప్పాలి, అహంభావం చెప్పాలి, బేసిక్ క్యారెక్టర్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో మీ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడడం, రాసిన మాట మీ దృష్టికి వచ్చిందా? ఎవరన్నా అన్నారా మిమ్మల్ని? అంటే ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా, నేను గతంలో కూడా చూసిన, కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తాడని దేశం అంతా మొత్తుకుంటా అంటే, అరే చెయ్యర్రా నాయన, చేసే అవకాశం లేదు, మీ క్యాలిక్యులేషన్ అంతా తప్పు, మీడియా అయితే మొత్తం ముహూర్తాలు పెట్టేసి తిథులు, వారాలు, గంటలు అన్నీ పెట్టేసినాయి. అరే పిచ్చోళ్ళారా వాగకుండా ఇది జరగని పని అని చెప్పిన. బీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా జాతీయ పార్టీ వెలిగిపోతుంది మన్ను మచానం అన్నాడు. అదంతా బొర్ల బొక్కల పడుతుంది, అది ఎంత జరిగే పని కాదు, దీంతో ఏమీ కాదు అని చెప్పిన. ఇప్పుడు నా విశ్లేషణ వరకు నేను ఇప్పటివరకు ఏదైతే కేసీఆర్ గురించి చెప్పినా, ఇప్పుడు కాదు 2001లో చెప్పిన, 2004లో చెప్పిన, 2009లో మీ అందరికీ తెలుసు, 2009లో ఆయన టీడీపీతో పొత్తుపోతున్నప్పుడు ఇదే తెలంగాణ భవన్ ముందుకి నేను నిరసన తెలపడానికి నాకు అనుచరులైన కొంతమందితో పోయి అరెస్ట్ అయిన. అక్కడ
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమం మొత్తం పలసన అయిపోతుంది, నీ భవిష్యత్తు నాశనం అవుతుంది, టీఆర్ఎస్ భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పిన. జరిగిందా లేదా? నేను ఏదైతే ఇప్పటివరకు కేసీఆర్ గురించి మొదటి నుంచి చెప్పిన, కేసీఆర్లో ఉన్న ఆయనలో ఉన్నటువంటి మనకు ఉపయోగపడే అంశాలనే ఉపయోగించుకోవాలి. కేసీఆర్ని మనం ఉపయోగించుకుంటామా, కేసీఆర్కి మనం ఉపయోగపడతామా, ఇది మనం తెలుసుకోవాలి. కేసీఆర్కి మనం ఉపయోగపడితే తెలంగాణకి మంచి జరగదు. కేసీఆర్నే తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, మనకు కావచ్చు, మనంటే పీడిత తాడిత ప్రజల కోసం కానీ బహుజనుల కోసం కానీ ఉపయోగించుకుంటే అది తెలంగాణకు మంచి జరుగుతుంది. ఇది వ్యక్తిగతం కాదు. దీంట్లో ఏమైపోయిందంటే 2004 తర్వాత 2004లో మంత్రివర్గంలో చేరినప్పుడు ఇప్పుడు మాట్లాడే ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ విగ్రహం దగ్గర ట్యాంకు బండి దగ్గరికి పోయి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నేను పాశమాన కొంతమందిని పోయి మంత్రివర్గంలో చేరడం తప్పు, చేరొద్దు, చేరడం వల్ల నష్టం జరుగుతుంది, ఉద్యమం పలచన పడిపోతుంది, ఉద్యమం వెనక తిరోగమనంలో పోతుంది అని చెప్పినాం. అది 2 సంవత్సరాల తర్వాత మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినా రాలేదా? ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమ క్రమంలో కేసీఆర్ మీద అంచనాల్లో ఏ ఒక్కటి నాది పొరపాటు కాలేదు, ఇప్పుడు కూడా పొరపాటు కాదు. కానీ ఒకటి ఉన్న సమస్య ఏమిటనంటే ఇక్కడ అంటే ఒక వ్యక్తి గురించి నిరంతరం సమాజంలో చర్చ ఉండేలా చేయడం ఒకటి, లేదు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మనము చర్చలో ఉండడం ఒకటి. ఈ 2 విషయాలు ఉంటాయి. ఈ రెండిట్లో ఏది సమాజం, ఏదని ఎట్లని? ఇప్పుడు ఆయన ఏమో సాదాసీదా మనిషి ఏం కాదు, లేకపోతే ఏదో దేనికి పనికి రాకుండా వేస్ట్ బాస్కెట్లో పడిపోలేడు. ఈరోజు కూడా ఆయన క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నాడు. ఈరోజు ఆయన తింటున్న తిండి కావచ్చు, తాగుతున్న నీళ్ళు కావచ్చు, అనుభవిస్తున్న ప్రతిదీ కావచ్చు, అది ప్రజల సొమ్మే. ఆయన ప్రతిపక్ష హోదాలో క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఎంతో ఆయన అంతే. అటువంటి హోదాలో ఉన్న వ్యక్తి మీద ఆయన బాధ్యతలు చెప్పాలి. ఆయన తప్పు ఆయన అసెంబ్లీకి రాకపోతే ఫామ్ హౌస్ కాడికి పోయి ధర్నా చేయాలని నేను మాట్లాడినా. ఎవడు మాట్లాడిండు? ఎందుకు రావు? ప్రతిపక్ష హోదాను వదులుకోలేకపోతే ప్రతిపక్ష హోదాలు ఎందుకున్నావు? క్యాబినెట్ హోదా ఎందుకు నీకు? పోలీసులు ఎందుకు? బలగాలు ఎందుకు? నెలకి 5 నుంచి 8 లక్షల జీతం ఎందుకు? ఈ సౌకర్యాలు ఎందుకు? ఆయన అసెంబ్లీకి రాకపోతే ఫామ్ హౌస్ కానీ ఆయన ఇంటికి పోయి ధర్నా చేయాలని చెప్పిన. ఎవరు మాట్లాడింది? వీళ్ళు ఎవరైనా మాట్లాడిందా? అయితే మెచ్చుకుంటాం, లేకపోతే తిడతామా? ఇవాళ ఆయన అవునన్నా కాదన్నా ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాకుండా క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఇన్ని సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న మీరు ఎందువల్ల బయటకు వచ్చారో ఏమిటో మీ కారణాన్ని మీరు చెప్పినారు. అంటే మీరు చాలామందికి ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే ఇన్నయ్య గారు ఏమైనా మాట్లాడితే తెలంగాణ కోసం మాట్లాడతారు, తన ప్రయారిటీ ఫస్ట్ తెలంగాణ, దెన్ ఇతరత్ర విషయాలను ఉంటుంది. మీరు ఒకే విషయాన్ని ఒక నాయకుడి గురించి ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడడం వలన ఆ విషయానికి ఉన్న ప్రాధాన్యత ఉంటుందనుకుంటున్నారా? అంటే ఆ వ్యక్తి ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు, పబ్లిక్ పర్సన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడతాం. లేదనుకో, ఇప్పుడు తెలంగాణకి మొత్తం ఈ 9.5 సంవత్సరాల అత్యంత విధ్వంసం ఎవరి వల్ల జరిగిందని చెప్తా. నా దృష్టిలో అయితే నాకున్న వర్గ దృక్పథం కావచ్చు, సామాజిక స్పృహ కావచ్చు, నేను నేర్చుకున్న రాజకీయాల వల్ల కావచ్చు, నేనేమంటా కేటీఆర్ వల్ల జరిగినంత విధ్వంసం తెలంగాణ చరిత్రలో కొన్ని 100 సంవత్సరాలు ఎవరి వల్ల జరగలేదని నా అభిప్రాయం. నా అభిప్రాయం చెప్పడం తప్పే ఉంది. అట్లనే కవిత గురించి కూడా మనం మాట్లాడినామని అంటున్నారు. కవిత గురించి కూడా నా దృష్టిలో కవిత వల్ల తెలంగాణకి జరిగినటువంటి నష్టం తక్కువ. ఒక హరీష్ వల్ల జరిగిన దానికంటే, సంతోష్ వల్ల జరిగిన దానికంటే, కేటీఆర్ వల్ల జరిగిన దానికంటే, కేసీఆర్ వల్ల జరిగిందంటే, ఇతర వ్యక్తుల వల్ల జరిగిన దానికంటే ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కున్న, దందాలు చేసిన తెలంగాణ ప్రాంతానికి, ఈ టెరిటరీకి ఈ ప్రాంతానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడున్న బడ్జెట్ రూపంలో కావచ్చు, ఇతర రూపాల్లో కవిత వల్ల వాళ్ళతో పోలిస్తే తక్కువ నష్టం జరిగిందని నా భావన. అయినప్పుడు నా అంచనా ఎప్పుడు ఉంటుంది? తెలంగాణకు అత్యంత నష్టం చేస్తుడు ఎవడు? నెంబర్ 1 ఎవడు, 2 ఎవడు, 3 ఎవడు, 4 ఎవడు, 5 ఎవడు, ఇదే లెక్కలు కట్టుకుంటా నేను. అంతేగాని వాడు ఏం దందా మహారాష్ట్ర పోయి ఏం దందాలు చేసిండు, కర్ణాటకలో పోయి ఏం చేసిండు,
పంజాబ్లో పోయి ఏం చేసిండు, ఉత్తరప్రదేశ్లో పోయి ఏం చేసిండు, వాడు ఆ రాష్ట్రాల్లో పోయి దోచుకున్నాడా దాచుకున్నాడా మెగా కృష్ణారెడ్డి ఇతర రాష్ట్రాలు ఎన్ని దందాలు చేసినా నేను మాట్లాడలే. తెలంగాణలో దందాలు చేసినందుకు, తెలంగాణని నాశనం చేసినందుకు మాట్లాడినాం. రామేశ్వరరావు ఆయన బయట ఎన్ని చేస్తే నాకెందుకు, తెలంగాణలో అట్లే వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ, లేకపోతే ఇంకా చాలామంది ఎవడెవడైతే ఇక్కడ ఉన్నాడో అదాని అంబానీలు బయట ఎన్ని చేసుకున్నామో మనకు సంబంధం లేదు. అదాని అంబానీ గురించి ఎందుకు మాట్లాడతలేము ఎక్కువగా? ఎందుకంటే తెలంగాణ అనేది మా ప్రయారిటీ, నా ప్రయారిటీ. కానీ ఇక్కడ మీరు అన్నారు మీ ప్రయారిటీ 100 సంవత్సరాల కంటే ఈ 9 ఏళ్లలో తెలంగాణకు ఎక్కువ నష్టం అన్నారు కదా. మరి అంత నష్టం జరిగే తెలంగాణ కోసం మీరు ఎందుకు పోరాటం చేసినట్లు, అంత నష్టం చేసే కేసీఆర్కు రక్షణగా ఎందుకు నిలబడినట్లు, లేదా అవన్నీ అబద్ధం అనుకుంటే కనుక ఇవాళ మాట్లాడడం ఎందుకు? అయినా అబద్ధం అని ఎట్లా అంటాం? నిజమైనప్పుడు మీరు ఎందుకు ఆయనకు రక్షణగా ఉన్నారు? అందుకనే ఎందుకు ఆయనకు రక్షణగా ఉన్నారు? రక్షణ కాదు అది, ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మానసిక మద్దతు, రక్షణ మానసికంగా కూడా కాదు, పాజిటివ్ అంశాలు అంటే ఆయన వ్యక్తిత్వం గురించి మీకు ఏమైనా తెలిసినాయి చెప్పమంటే, నా అనేక సందర్భాల్లో చెప్పిన, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఆయన వ్యక్తిత్వం ఎట్లుంటుంది. ఆయన పెద్ద ఇగోయిస్టు, పెద్ద అహంభావి, ఆయన దేన్నైనా వదులుకుంటాడు, దేన్నైనా పోగొట్టుకుంటాడు, కానీ దేన్నైనా నేను అప్పుడు కూడా చెప్పిన, ఆయన కుర్చీని ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదులుకోడు, అవసరమైతే కొడుకని చూడడు, బిడ్డని చూడడు, వాళ్ళని కూడా పాతాలని దొక్కుతాడు, కానీ ఆయన కుర్చీ ఖాళీ చేయడానికి మీకు కూడా ఎన్నోసార్లు చెప్పిన. ఎందుకు? ఒక వ్యక్తి యొక్క ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఇప్పటికైనా ఎప్పటికైనా నేను అదే పదే చెప్తా, ఆయన పెద్ద ఇగోయిస్టు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆయన ఒక మామూలుగా బయట ఉన్నటువంటి లంపెన్ వాళ్ళకి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ లంపెన్ క్యారెక్టర్ ఆయనలో ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి తెలంగాణ ఉద్యమానికి ఆయన పనికొస్తాడా లేదా అని విశ్లేషణ చేసినప్పుడు కూడా నేను ఇవన్నీ ఇప్పుడు వీళ్ళందరికేమో కొత్త కావచ్చు. 2000 సంవత్సరంలోనే ఆయన ఈరోజు ఆయన ఎట్లున్నాడో నాకు 2000 సంవత్సరంలో కూడా గట్లే ఉన్నాడు, తేడా ఏం లేదు. కానీ ఇక్కడ మనిషి గుణాన్ని అంచనా వేయడానికి ఇవాళ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతున్నది. ప్రపంచం డబ్బుమయం, మానవ సంబంధాలు డబ్బుతోనే ఉన్నాయి. ఆ డబ్బుతో ఉన్నదాన్ని కేసీఆర్ డబ్బుకు విలువ ఇవ్వరు అని అనుకున్నప్పుడు, డబ్బు మనిషి కాదు అనుకున్నప్పుడు మరి మంచివి అంశాలు ఉన్నట్లే కదా ఆయన లోపల. ఇప్పుడు నేను పదే ఏం చెప్తున్నా అంటే, డబ్బే సర్వస్వం అనుకొని రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. డబ్బు కాదు, వ్యూహెత్తుగడలు ఆధారంగా రాజకీయాలు చేస్తే సక్సెస్ అవుతామనే వాళ్ళు కొంత ఉంటారు. డబ్బు సెకండరీ, వ్యూహెత్తుగడలు ప్రైమరీ అంటారు. కొంతమంది ఏమంటారు, నీ లక్ష్యం, నీ సిద్ధాంతం, నీ ఆశయమే సరిగా ఉంటే నువ్వు గమ్యాన్ని ముద్దాడగలుగుతావు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా ఉన్న దాంట్లో కేసీఆర్ యొక్క ఆలోచన ధోరణి ఏంటంటే, నా వ్యూహ ఎత్తుగడలే నన్ను గెలిపిస్తాయి, నన్ను ముందుకు తీసుకపోతే, నన్ను విజయపదంలో ముందుకు తీసుకపోతాయి అని నమ్మేటువంటి వ్యక్తి. ఆయన వ్యూహాన్ని ఎత్తుగడలు నమ్ముతాడు. ఆయన సిద్ధాంతం, లక్ష్యం, ఆశయం ఇవన్నీ ఉండవు. తెలంగాణ అనేది ఆయన కాదు, ఆయన ఆశయం కాదు, ఒక లక్ష్యం కాదు. కానీ ఆయన సంక్షోభాన్ని నుంచి బయటపడడానికి, ఆయన అవమానం నుంచి బయటపడడానికి ఎంచుకున్నటువంటి ఒక వ్యూహము ఎత్తుగడలోనే తెలంగాణ వాదం నినాదం ఎందుకు ఎత్తుకున్నాడు? ఒక వ్యూహంలో భాగంగా, ఒక ఎత్తుగడలో భాగంగా ఆ వ్యూహం ఎత్తుగడల వెనుక ఉన్నది ఏంటిదంటే ఒక అవమానం ఉంది, ఒక ఆయనలో ఉన్నటువంటి ఒక కసి ఉంది. ఒక అవమానం, కసికి కారణం ఏంటిది? చంద్రబాబు నాయుడు ఆయన ఏదైతే రెండోసారి మా మంత్రి పదవి దక్కుతుంది, నాకు కాకుండా ఎవరికి వస్తుందని ఏదైతే ఒక భ్రమంలో ఉన్నాడో, ఊహా ప్రపంచంలో ఉన్నాడో, అది కాకపోవడం వల్ల మొత్తం ఆయన ఒక రకంగా ఏంటంటే చంద్రబందరైపోయినటువంటి, మానసికంగా ఒక పిచ్చి లేచిన వానిగా తయారైనటువంటి సమయంలో, ఆ సమయంలో వచ్చినటువంటి అవమానం నుంచి వచ్చినటువంటి ఒక కసి. మనిషి ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే ఒక కసి ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. కసి లేకుండా, పట్టుదల లేకుండా యథాలాపంగా ఏదైనా ఒక పని ఎంచుకుంటే వాడు ఎప్పుడు గమ్యాన్ని ముద్దాడలేడు. కానీ ఇక్కడ మీరు అన్నమాట సరిగ్గా 14-15 సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు అసెంబ్లీ బయట లోపల సీమాంధ్ర నాయకులు చేసిన ఆర్గ్యుమెంట్, ఆనాడే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింటే కేసీఆర్ తెలంగాణ గుర్తొచ్చునా అని. ఇవాళ మీరు అదే అంటున్నారు, ఎందుకు? వాస్తవమే అది. అంటే మనము ఎదుటి వాళ్ళేమో
బండరాళ్ళు వేయడానికి, లేకపోతే ఉద్యమాన్ని బలహీనపరచడానికి, నాయకుడిని పలచడం చేయడానికి మాట్లాడతారు. మనం ఇప్పుడు కొంతమంది నాయకుడు నాకు అప్పటికే ఉద్యమంలోకి మేము ప్రారంభమైనప్పటికీ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన దొంగ నోటు తెలుసు, దుబాయ్ తెలుసు, జంతర్ మంతర్ తెలుసు, పాస్పోర్ట్ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అప్పుడు నేను అందుకనే చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, పట్టుదల లేకుండా, పట్టుదల ద్వారా వచ్చే కసి లేకుండా, లేకపోతే కసి లేకుండా దాని ద్వారా వచ్చే పట్టుదల లేకుండా ఏ పని మనం ఎవ్వరం ఏది చేయలేము. ఆయన పట్టుదల ఏంటిది? ఆయనకు జరిగినటువంటి అవమానమే. అవమానానికి కారణం ఏంటిది? మంత్రి పదవే. ఇదంతా తెలుసు. అంటే మీరు డెలివరీ అంటే మీకు ఆయన ఏంటో తెలుసు, అంటే ఆయన ఏమిటో తెలుసు, మీకు పట్టుదల కసి ఉంది కాబట్టి అతను సపోర్ట్ చేయాలి మీరు ఆ రోజు గొప్ప నాయకుడు అవుతాడు, పట్టుకుంటాడని. ఇవాళేమో ఇప్పుడు అంటే గొప్ప నాయకుడు కూడా అంటలేను, అదే గసి పట్టుదల ఉన్నది, మీరు మద్దతునిచ్చారు ఆయనకు ఆ రోజు. ఇవాళ మీరు ఆ మద్దతునిచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, ఆ పుస్తకము తెలంగాణలో పెను సంచలనం, అంటే ఒక సంచలనానికి కేంద్రమయ్యి తెలంగాణ భావవ్యక్తి చేసిన మీరు ఆ కేసీఆర్ వెంట నిలబడి ఇవాళ మీరేమంటున్నారు? కేసీఆర్ 9 ఏళ్ళు తెలంగాణలో విధ్వంసం చేసినట్టున్నారు. ఎందుకు వెళ్ళి చేసినట్లు, ఎందుకు మాట్లాడుతున్నట్లు? అంటే ఎప్పుడు కూడా ఒక ఉద్యమానికి మనం అప్పుడు కూడా చెప్పిన 2004లో కూడా చెప్పిన, ఇదే మేధావులుగా చెప్పబడే మేధావులకు కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, అడ్వకేట్లకు కావచ్చు, ఆయనకి భజన చేసే ఒక్క రకమైన భజననా, ఒక్క రకమైన భజననా నేను ఎప్పుడు లేను. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా, నేను ఎప్పుడు మీరు చూడండి, గంగాధర్ అనే జర్నలిస్ట్కి 2001లోనే నేను చెప్పిన స్పష్టంగా, పల్లెల్లో వదిలిపెట్టినటువంటి భూస్వాములు, పల్లెల్లో వదిలిపెట్టినటువంటి దొరలు, హైదరాబాద్కు పట్టణాలకు చేరినటువంటి వీళ్ళు గులాబీ జెండా పట్టుకుని గ్రామాలకు వస్తారు, పారా హుషారని నేను 2001లోనే వార్తాపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే స్పష్టంగా చెప్పిన. ఆ మాట అన్నప్పుడు మీరు కేసీఆర్తోనే ఉన్నా, నేను జనరల్ సెక్రటరీ. ఒక పార్టీ మళ్ళీ ఎంత విచిత్రం చూడండి, మీరు అదే పార్టీలో ఉంటారు, ఈ పార్టీ నాయకులు మళ్ళీ దొరలు ఊర్లలోకి వస్తారని చెప్పారు మీరు. ఈ వార్త వచ్చింది, ఆయన కూడా చూసి ఆయన ఏమనలే మిమ్మల్ని అన్నాడు. కోపం ఉంటుంది, కానీ నన్ను ఎప్పుడు కూడా నా గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి నేను అందుకనే చెప్తున్నా, ఆయన నన్ను ఎప్పుడు అవమానపడతలే, కించపడతలే. ఇన్నన్నా అనే పదాన్ని దాటి ఒక్కరోజు ఒక మాట అనలే. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను తినకపోతే ఆయన తినపోదు. 2002లో నల్గొండలో పెట్టినటువంటి మొట్టమొదటి వార్షికోత్సవానికి నేను లేట్ అయ్యి, కారణాలు అది వేరే విషయం, నేను లేట్ అయిపోయేంతవరకు ఇంట్లోంచి గడప దాటి కాలు బయటికి పెట్టలే. నేను బయటికి పోయినా అంటే ఒకే రూమ్లో వండేది, ఒకే మంచంలో వండేది. అయితే ఇవన్నీ వేరు. వ్యక్తిగత జీవితంలో ఆయన గౌరవించడం, ఆయన నన్ను ప్రేమించడం, ఇవంతా వేరు. కానీ ఆ సమయంలో కూడా నేను తినపోతే తింటలేడు, నేను ఒక మంచంలో వంటాను అని ఎప్పుడు కూడా లోపాలను ఎత్తి చూపకుండా ఎప్పుడు ఉండలేదు. బాగుంది. మరి ఇప్పుడు వీడికి రండి, ఆనాడు ఎంకరేజ్ చేసిండ్రు, రాష్ట్ర సాధన తర్వాత మళ్ళీ విధ్వంసాన్ని మీరే అంటారు, ఎందుకు? ఇన్ని తెలుసు కదా మీకు, ఆ ప్రశ్న దగ్గర మీరు ఆన్సర్. విధ్వంసం జరిగిందని చెప్పాలి. అది కూడా ఏంటిది, నేను మళ్ళా చెప్తున్నా, కేటీఆర్ వల్ల, హరీష్ వల్ల, సంతోష్ వల్ల, ఇంకా కొందరు వ్యక్తుల వల్ల జరిగినటువంటి విధ్వంసం అత్యధికము. అయితే దాన్ని మరి తండ్రిగా, నాయకునిగా ఆయన చూడాలి కదా, పట్టించుకోవాలి కదా, ఆయన కంట్రోల్ చేయాలి కదా అనేది వాస్తవమే. కానీ నేను ఇప్పటికి చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో ఎన్ని ఎకరాల భూములు దారాదత్తం చేశారు, ఎన్ని కబ్జాలకు గురైనాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు ఏదైతే వెలుగులోకి వస్తున్నటువంటి హైడ్రా ద్వారా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వస్తున్నటువంటి విషయాలనే, ఇవన్నీ నేను 2014 నుంచే మాట్లాడుతున్నా, ఇలా కొత్త కాదు. ఫామ్ హౌస్ల గురించి కావచ్చు, గెస్ట్ హౌస్ల గురించి కావచ్చు, కబ్జాలకు గురయ్యేటువంటి భూముల గురించి కావచ్చు, చెరువుల కుంటల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాము, ఇప్పటికీ మాట్లాడుతాం, భవిష్యత్తులో కూడా మాట్లాడతాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలన మొత్తంగా కూడా ఫామ్ హౌస్లకు పరిమితం చేసి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి, ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టేసి, అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్, ఇంత దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక పాలనని ఎండగట్టింది ఎవరు? ఇవాళ 2014 తర్వాత వీళ్ళందరూ
మల్లన్న సాగర్ గురించి మొట్టమొదటి మీటింగు మీరు కావాలంటే హిస్టరీ తీయండి, గజ్వేల పెట్టి నిన్నయనే ప్రజా తెలంగాణ తరపున 2015లో మల్లన్న సాగర్ కాళేశ్వరం మీద ఇదే కోదండరాం, ఇదే మేధావులకు చెప్పబడ్డే మేధావులు, ఇదే జర్నలిస్టులు ఏమైనాయా నీకు ఎప్పుడు ఊకబుద్ధి కాదా, ఏమైనా తిట్టుడేనా, ఏమైనా విమర్శించుడేనా, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగవా అని అన్నారు. అరే సర్వనాశనం అయితే మీకు తెలియదు. పాలకులకు ఒత్తాసు పలికినా పాలకుల పక్షే మాత్రమేనా అప్రమత్తంగా ఉంటే వాడు ప్రజాస్వామ్యవాది కాదు అనేది నా అభిప్రాయం. మేధావులు ఎవరు? 2-3 సార్లు మేధావులని. మేధావులే పాలకులకు భజన చేస్తాడుగా, మేధావులు కాకపోతే ఎవడు వాడు? ఒకప్పుడు వాళ్ళంతా మీ మిత్రులేనా? అంతే, ఇప్పటికీ మిత్రులే. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కువైతారు అందరూ విమర్శిస్తే. అస్సలు కాదు. నేను ఎప్పుడు కూడా ఒక సందర్భాన్ని బట్టి ఒక సంఘటనను బట్టి విమర్శిస్తా, కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగా విమర్శించా. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, నన్ను ఒక వ్యక్తిగా తప్పు చేసినప్పుడు ఇప్పుడు మీరున్నారు అన్నకి ఈ విషయంలోకి ఇట్లా అనుకుంటున్నాను మీరు అన్నారు. అంటే మీ మీద నేను ద్వేషం మెచ్చుకుంటే నా అంత పిచ్చోడు ఇంకో లేడు. బుచ్చన్న నాకు తెలియంది కావచ్చు, నేను తెలుసుకుంది కావచ్చు, నా నోటీసులు రాజు కావచ్చు, చెప్పిండి అని అభిప్రాయపడాలా, పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోవాలి మనం. ఏ విషయాన్నైనా కానీ ఎవరైనా చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకుంటే కనుక సమస్యలు తక్కువ అవుతాయి. మీరు నా మీద కోపంగా పాజిటివ్గా తీసుకుంటున్నారు కదా. బహుశా మీరు 7-2 ఏళ్ళ కింద సంస్థ పెట్టిరు, ఏదో దాని పేరు ఉండే, మన భారత్ బచావ్ భారత్ బచావ్ అని ఒక పెట్టిండు. అది పెట్టినప్పుడే బయట ఒక చర్చ జరిగింది. దీని వెనుక కేసీఆర్ ఉన్నారు, వినయ్ గారు, వారిద్దరు పాత మిత్రులే కాబట్టి ఇప్పటికీ కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. బయటికి అట్లా మాట్లాడతారు కానీ లోపల దోస్తులే అనేది ఒక చర్చ ఉంది. అది పూర్తి అబద్ధము, అవాస్తవము. భారతదేశంలో నాన్ ఆర్ఎస్ఎస్, నాన్ బీజేపీ పార్టీలందరినీ కలిపేటువంటిదే భారత్ బచావో. దీంట్లో అచ్చంగా అసలు నేను ఇప్పటివరకు కేసీఆర్ని కలవలే, కేసీఆర్ ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇంకా అట్లా అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకులతోటి మా భారత్ బచావో మొట్టమొదటి ప్రారంభ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకులు వచ్చిండ్రు, ఏఐసిసి సభ్యులు వచ్చిండ్రు, వేరే పార్టీలో వచ్చిండ్రు. మేము సిపిఎం మేము ఢిల్లీలో కాన్ఫరెన్స్ చేస్తే 3 నెలలు నేను ఢిల్లీలో చేస్తే నేను ఎక్కువ కాలం ఉన్నదంతా కూడా నాకు 10 జన్పథ్ తోటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కార్యాలయాలైనటువంటి 10 జన్పథ్ తోటి నాకున్నటువంటి అనినాబాద్ నేను 10 సార్లు 10 జన్పథ్ పోయినా కానీ ఇప్పటివరకు తెలంగాణ భవన్లో అడుగు పెట్టలే. ఇప్పటివరకు నేను ఎన్నో సందర్భాల్లో రాహుల్ గాంధీ తోటి ఇంటరాక్షన్ ఉంది కానీ ఇక్కడ ఎవరితోటి నాకు లేదు. మేము ఒకటే, ఈ దేశంలో మనువాద పార్టీ అయినటువంటి మనువాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి వర్ణ వ్యవస్థని తీసుకురావడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఒక సిద్ధాంతాన్ని ఈ సమాజంలో తీసుకురావాలనుకుంటుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ భారత్ బచావోకి మిత్రులే, భారత్ బచావోలో భాగస్వాములే. భారత్ బచావో అనేది ఒక సంస్థ కాదు, అదొక వేదిక, ప్లాట్ఫామ్. దాంట్లో అందరూ ఉన్నారు. భారత్ బచావో అనేది అది కమ్యూనిస్ట్ సిద్ధాంతమో, బుద్ధిస్ట్ సిద్ధాంతమో, లేకపోతే ఇంకో సిద్ధాంతంతో కూడింది అది కాదు. చాలామంది నన్ను మీరేమో అట్లా అన్నారు, భారత్ బచావో మావోయిస్ట్ పార్టీ పెట్టిందని నన్ను కిడ్నాప్ చేసిండు, పోలీసులేమో అట్లనే బట్టే, మీరేమో కేసీఆర్ అనుకున్నాడని బట్టే, ఇంకా కొంతమంది ఏమో బయట ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు కాంగ్రెస్ తోటి అంటగాగుతున్నారు, కాంగ్రెస్ తోటి ఎక్కువ తిరుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం తీసుకుంటారు, వాళ్ళకి వచ్చే సౌకర్యాలు తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టించిందని బీజేపీ వాళ్ళు అనబట్టే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనబట్టే. దీంట్లో ఏది కరెక్ట్ అంటావు? దాన్ని కిడ్నాప్ చేసింది వాస్తవం కదా, మీకు తెలుసు కదా. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో పోలీసు వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళకి కిడ్నాప్ చేసింది. వాళ్ళేమో ఇప్పటివరకు నా మీద సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గంలో అదేదో మండలంలో నా మీద కేసు ఫైల్ అయింది. దీంట్లోనే భారత్ బచావో తరపున. మరి ఒకవైపు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్నికలకు ముందే మరి ఇప్పుడు నా మీద కేసు ఫైల్ అయిందని నేను ఏడ్చుకుంటూ నెత్తంతా బిక్కుంటూ రోడ్ల మీద తిరగాలనా, చెప్పుకోవాలనా? కాదు కదా. ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు కేసులు అయితే జైళ్ళ పాలు అవుతామో, అవసరమైతే అమరత్వం కూడా కావాల్సి వస్తుంది.
అది వేరే విషయం. కేసులు అయితే భయపడిపోయో, జైల్లో పోతే భయపడిపోయో, మొర్రో మొర్రో అని మొత్తుకోనో నడిచేది కాదు కదా. ఈ దేశంలో ఈ మనువాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం నా కనీస బాధ్యత. కానీ మనువాదం ఇప్పుడు చాలామంది లెఫ్ట్ ఆర్గనైజేషన్ దాంతో ఆలోచనతో ఉన్నవారు చాలామంది మనువాదం అంటారు. మనువాదం అనేది లేనిది ఎవరు లోపల ఉంది, నాలో కూడా ఉంది, నీలో కూడా ఉంది, అందరి లోపల ఉంది. మళ్ళీ కానీ మనువాదాన్ని వాళ్ళని అయితే పాయింట్ అవుట్ చేయడం మనం ఏంటి? దాంట్లోంచి బయటికి రావాలి. మనం బయటికి వస్తూ ఈ హైరార్కీ ఏదైతుందో, ఇది ఇచ్చనమెట్ల సమాజం, జెండరు ఆధిపత్యం కావచ్చు, కుల ఆధిపత్యం కావచ్చు, ప్రాంతాల ఆధిపత్యం కావచ్చు, లింగ్విస్టిక్ భాషాపరమైనటువంటి ఆధిపత్యాలు తేడాలు కావచ్చు, వీటన్నిటి నుంచి మనం బయటికి. కానీ ఇవన్నీ సిద్ధాంతం కాదు. మనువాదం అనేది ఒక సిద్ధాంతం. అంటే నేను చిన్న ఒక నేను మీలాంటి వాళ్ళకు నేను ఎందుకో నాకు అక్కడక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్లు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను. నేను నిజంగానే భారతీయుల మూలాలు, భారతీయులు అంటే చాలా సమూహాల కలయిక. ఈ భారతీయుల మూలాలలో ఉన్నదేమిటి? బహుదేవత ఆరాధన ఉన్నప్పటికీ కూడా ఇన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రజలు ఎట్లా కలిసి ఉండగలుగుతున్నారు? దీనికి ఏదో ఒక శక్తి ఉండాలి. అదేమై ఉండవచ్చు? మానవత్వమే. ఎట్లా వచ్చింది మరి మానవత్వం? మిగతా ప్రపంచంలో అయితే ఎందుకు ఉంటుందంటే, ఎప్పుడు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో, వీళ్ళు చెప్పేటువంటి బ్యాక్వర్డ్ కంట్రీస్లో ఎప్పుడు కూడా ప్రజల మధ్య అన్యోన్య భావాలు, అన్యోన్య సంబంధాలు ఉంటాయి. పేదరికం కారణంగా నువ్వు డబ్బు పెరిగిందనుకో, ఇలా బాగా డబ్బు పెరిగిన కుటుంబాల్లో ఇలా మనం ఏదైతే బాగా డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం, ఫ్యామిలీ సిస్టమ్ ఎందుకు కొలాప్స్ అయింది? కరోనా కారణంగా ఆ దేశాల్లో కూడా. అది డిఫరెంట్. అది ట్రాన్స్ఫర్మేషన్లో క్యాపిటలిస్ట్ సొసైటీ కాలే. క్యాపిటలిస్ట్ సొసైటీ, ఫ్యూడల్ సమాజంలో ఉన్న మానవ సంబంధాలు క్యాపిటలిస్ట్ సొసైటీలో డిఫరెంట్ అవుతాయి. ఫ్యూడల్ సమాజంలో కూడా మానవ సంబంధాలు ఒక రకంగా ఉంటాయి. క్యాపిటలిస్ట్ సొసైటీలో, ఇంకా ఇంపీరియలిస్టిక్ సొసైటీలో ఇంకా భయంకరంగా తయారవుతాయి. కరోనా కారణంగా ఎవడు మా ఏడుబాయ, మా బెడుబాయ, మా కొడుకులు ఏడుబాయ, మా బిడ్డలు ఏడుబాయ అని అమెరికాలో ఉన్నోడు కనుగొని రాగానే కనీసం చచ్చిపోయిన శవాలకి అంత్యక్రియలు చేసేవాళ్ళు లేనప్పుడు సమాజం ఏమనుకుంది? అమెరికాలో ఏమనుకున్నారు? అరే ఏందిరా ఇది డెవలప్డ్ కంట్రీ అనుకుంటే ఇంత అధోగతి పాలైన మనం, ఇంత మానవ సంబంధాలు లేకుండా అని అనే మా మాటలు విన్నవా లేదా? అందుకని ఇప్పుడు కూడా ఈ దేశంలో కూడా మనం హైదరాబాద్లో ఖాళీలలో చూస్తే ఒక ఇంటికి ఇంకో ఇంటికి వారింట్లో దొంగలు పడని, సాగు ఉండని, ఇంకోటి ఉండని, పట్టించుకుంటోలేడు, చూస్తోలేడు, దేకటోలేడు. కానీ పల్లెలో ఎట్లుంటుంది? పల్లెలో ఎంత అనురాగం, కులానికి, మతానికి. పల్లె అనుకుంటాం కానీ పల్లె అనేది కుల పునాదుల మీద నిర్మాణమైంది. పల్లె అనేది వ్యవసాయం అనుబంధం ఉన్నప్పటికీ దాని సిరలు దమల్లో ఉన్నది కులం. ఆ కులాన్ని సజీవంగా బతికిస్తున్నది పల్లె అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. అంటే మనం ఒకప్పుడు ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణ ఇప్పుడు చాలా మారింది. చాలా మారింది. మారడానికి కారణం ఏంటిది? మారడానికి ఇక్కడ నక్సలిజమే కారణం, కమ్యూనిస్టులే కారణం. ఇదే పరిస్థితి, ఇది ఇంతకంటే చాలా బలంగా ఉన్న హిందుత్వవాదంతో ఉన్న రాష్ట్రాల్లో ఉందా? ఏది మీరు అన్నారు చూడండి, మనం ఏదైతే హిందుత్వము లేకపోతే మూలాలు ఈ చరిత్రలో అన్నారు చూడు, హిందుత్వానికి ప్రతీకగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే గుజరాత్ తీసుకో, ఉత్తరప్రదేశ్ తీసుకో, ఆ రాష్ట్రాల్లో కూడా కులపీడన చాలా ఎక్కువ ఉంది. ఎందుకుంది? మరి హిందుత్వం కదా, హిందువులం కదా, కులం ఉండొద్దు కదా, మా వైషమ్యాలు ఉండొద్దు కదా, తారతమ్యాలు ఉండొద్దు కదా అంటే అది పేరుకే హిందుత్వం కానీ, పేరుకే అది కానీ మూలం ఎక్కడుంది? వర్ణ వ్యవస్థే ఉంది. వర్ణ వ్యవస్థనే ఆరాధ్య దైవంగా ఇప్పటికీ భావిస్తున్నారు. ఇక్కడ బికాజ్ ఆఫ్ సో మెనీ సామాజిక ఉద్యమాలు కావచ్చు, కుల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే నక్సలిజం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం కావచ్చు, ఎన్నైనా కారణాలు కావచ్చు. వీటిల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనలే మనం. ఒక సర్దార్ పాపన్న కావచ్చు, మన సమ్మక్క సారలమ్మలు కావచ్చు, లేకపోతే కొమరమ్మీం కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలేలమ్మ కావచ్చు, బందగి కావచ్చు, ఇట్లా ఒక్కరి పేరని కాదు, ఎంతమంది పేర్లైనా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగిన ఉద్యమాలు, పోరాటాలు
వీటి కారణంగానే జరిగినాయి. ఓ సర్దార్ పాపన ఉద్యమం చేసిండు, చాకలేలము చేసిండు, డిక్రమరే చేసి ఒక్క కులం కోసం చేసిండా? ఇవాళ చాలా బాధ అనిపిస్తుంటుంది. చాకలేలమ్మని ఒక్క చాకలి కులానికి మాత్రమే పరిమితం చేసి, ఓ సర్దార్ పాపన్ అని ఒక గౌడ కులానికి మాత్రమే పరిమితం చేసి ఇంకొకరు వాళ్ళు ఎప్పుడు కూడా దళితుల కోసం చేయలేదా? అవును, అందరి కోసం ఉన్నది అది. అగ్ర కులాల్లో ఉన్న బహుజనుల కోసం చేయలేదా? 100%. సరే, ఇక్కడ మనం మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఇక్కడికి మీలాంటి వాళ్ళు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారా, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అంటారా? ఇప్పుడు నేను నా చిన్నప్పుడే ఎంచుకున్నా. నేను నా జీవితాన్ని మామూలు భాషలు మాట్లాడాలంటే, వృత్తిపరంగా మాట్లాడాలంటే మంత్రసాని పాత్రనే నేను పోషించాలి నా జీవితాంతం అని అనుకున్నాను. మీరు మరి మంత్రసాని పాత్రలో ఉన్నప్పుడు ఇంకా మంత్రసాని ఇప్పుడు పని చేసే వాళ్లకు దాని కష్ట నష్టాలు తెలుస్తాయి. ఆ కష్ట నష్టాలు అనుభవించకుండా మనం ఈత కొట్టడం ఎలా అనేదానికి 1000 పేజీల బుక్ రాసేది వేరు, ఈత కొట్టి చూపించేది వేరు. వాళ్ళు ఈత కొడుతున్నారు, పబ్లిక్లోకి వెళ్ళి ఓట్లు అడిగి ప్రజలను మెప్పు పొంది రావడం అనేది మామూలు విషయం కాదు, బిగ్ టాస్క్ అది. మీరు ఆ టాస్క్లో పార్టిసిపేట్ కాకుండా మంచి చెడులను ఎంచి చూడడం అనేది ఎంతవరకు న్యాయమైంది? ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు మంత్రసాని అంటే ఓన్లీ పురిటి నొప్పులు అనుభవిస్తున్నప్పుడు పురిటి నొప్పులతో ఉండే దశని ఎట్లా దాన్ని సహించాలి, భరించాలి, ఎట్లా నూతన జన్మకి ఒక తల్లి కావాలని ఎవరు చెప్తారు? ఇది మేము ఈరోజు చెప్పేది కూడా ఈ ఎమ్మెల్యేలకి, ఈ ఎంపీలకి, ఈ ప్రజాప్రతినిధులకి మీరు బుద్ధిగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, ఈ సమాజంలో మీరు మంచి పేరు తెచ్చుకోండి, మీరు నూతన సమాజానికి ఒక మార్పుకి మీరు ప్రతీకగా నిలవండి అని చెప్తామే కానీ మంత్రసాని ఎప్పుడు కూడా గదే పని చేస్తాం. అవును, ఆదర్శాలు చెప్పడం వేరు, చెప్పడం ప్రశ్నించడానికి నేను కూర్చొని మిమ్మల్ని కాదు, కానీ మీరు చేసే పని నేను చేయలేదు. నాకు మంత్రసాని కూడా పురుటి నొప్పులు అనుభవించి బిడ్డకు జన్మనిచ్చిందే, తెలియదు కాదు అది. మీరు అనేది ఏంటంటే మీకు ఆ బాధ తెలియదు, ఆ సమస్యలు తెలియదు, లేకపోతే ఆ క్షోభ తెలియదు, మీరు మంచిగా అమ్మ ఏం కాదు అని మంత్రసాని మంత్రసాని కూడా ఒక తల్లే, గొడ్రాలు కాదు ఆమె. మంత్రసాని కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చిందే. కానీ ఎప్పుడు కూడా ఒక బిడ్డని ప్రేమించి ఆమె కూడా బాధపడి, ఆమె ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, ఆయనకు ఆయనకి జ్వరం రాదా, కడుపు నొప్పి రాదా, దెబ్బ కాలేరు కదా, చెయ్యరు కదా, ఆయనకు దెబ్బ తాకినప్పుడు ఇతరులు ఏం చెప్తారు? ఓర్చుకో ఏం కాదు, పోతుంది, న్యాయం అవుతుంది, ఇప్పుడు అయిపోతుంది ఏం కాదని చెప్తారు. అదే డాక్టరు అది మళ్ళా ఇతరులకు చేసేటప్పుడు. కాబట్టి మంత్రసాని అనే పాత్ర అనేది సమాజంలో, నేను అందుకనే చెప్తా, మరి ఫలానా ఇంటింటే మంత్రసాని కూడా తన ద్వారా జన్మనిచ్చినటువంటి ఎవరికి జన్మ కారణమైనటువంటి మంత్రసాని ప్రతి బిడ్డ గొప్పది కావాలనే కోరుకుంటుంది. ప్రతి బిడ్డని గొప్పది కావాలని కోరుకుంటుంది. బాగుంది. ఒకడు రౌడీ అయ్యే, ఒకడు రాజకీయ నాయకుడు అయ్యే, ఒకడు సైంటిస్ట్ అయ్యే, ఒకడు సామాజిక కార్యకర్త అయ్యే, ఒకడు నక్సలైట్ అయ్యే, ఒకడు కమ్యూనిస్ట్ అయ్యే, ఒకడు బుద్ధిస్ట్ అయ్యే, ఒకడు ఇంకోడాయే. ఆ తల్లి పుట్టగానే నుసుటి మీద రాస్తుందా? కరెక్ట్, అన్వయం బాగుంది. కానీ ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో చాలామందిని తీసుకొచ్చినాం. మీరన్న దగాబడ్డ తెలంగాణ ద్వారా చాలామంది చైతన్యం పొందిండ్రు, ప్రేరణ పొందిండ్రు. నేను కూడా ఉన్నా కాబట్టి కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పటికీ మీలో ఇంకా ఇప్పటికీ తెలంగాణ అని ఒక ఆర్ద్రత మీలో ఉన్నది. మరి కొంతమందిలో లేదు, కొంతమంది దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఈ సమాజంలో ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నామో మేము ఆ కుర్చీలో కూర్చోలేక కాదు, చేతగాక కాదు, ఆ పని చేయలేక కాదు, కానీ మూసీ నదిలో మునిగితే మనం కూడా దాంట్లోనే కొట్టుకపోతాం. ఆ కంపంతా మనకు కూడా ఆ వాసనలో బతకాల్సి వస్తుంది. ఇది మొత్తం కూడా అపవిత్రమైపోయింది సమాజం. కానీ ఇది హిపోక్రసీ ఏమో కాదు, హిపోక్రసీ ఏమో. నువ్వు ఎవరైనా తీసుకో, ఇప్పటివరకు మేము చూసినటువంటి మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా, గొప్ప వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు సపోజ్ నేను చాలామందిని గౌరవిస్తాను. గొప్ప వ్యక్తులు ఉద్యమం నుంచి వచ్చి పార్టీలలోకి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, నిజాయితీగా బతికిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే వాళ్ళల్లో
నువ్వు నిజాయితీగా నీ వరకు బతికినా నువ్వు ఆ లెజిస్లేటర్గా ఉండి ఆ దొంగలకు సద్దులు మూసినట్టుగానే ఉంటుంది. ఇది ఎంత విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అంటే ఇది. ఈ సిస్టమ్ ఇస్తున్న రోడ్ల మీద మీరు ప్రయాణిస్తున్నారు, ఈ సిస్టమ్ ఇస్తున్న కరెంటు మీరు వాడుతున్నారు, ఈ సిస్టమ్ ఇస్తున్న సెక్యూరిటీలో మీరు బతుకుతున్నారు, ఈ సిస్టము అన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడుతున్నది. ఇక్కడనే ఈ సిస్టంలో ఉంటూ దాన్ని ఎట్లా సరిచేయాలో చెప్పాలిగా, దాన్ని ఈ పోలిక చేయడం న్యాయమేనా? అయితే ఈ సిస్టము మీరు అనుకున్నట్టు ఇది పాలకుల సిస్టమ్ కాదు. ఇది మనకు ఈ రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? అంత కొడితే 77 ఏళ్ళు 76 ఏళ్ళు అయింది. దానికి ముందు వ్యవస్థలు లేవా? పాలన లేదా? న్యాయ వ్యవస్థ లేదా? అప్పుడు రాజరికం వ్యవస్థ, నీకు రాజరిక వ్యవస్థలు అయితే ఉన్నాయి కదా. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు లేవా? ఎటు పంచాయతీ లేదా? కుల పంచాయతీ లేదా? లేకపోతే అన్నదమ్ముల పంచాయతీ లేదా? పరిష్కారం కాలేదా? ఉన్నాయి. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయవు, చట్టాల రూపంలో ఉన్నోల చుట్టాలుగా చేసి ఈ వ్యవస్థని కొంతమంది వ్యక్తుల గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇవాళ ఈ చట్టాలన్నీ ఉన్నోల చుట్టాలు, ఈ చట్టాలన్నీ బీరువాలో బందీ అయిపోయినాయి. ప్రజల్లో లేవు. ప్రజలకు న్యాయ వ్యవస్థ ఏది ఉంది? ఎక్కడుంది? ఒక మాట మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. నేను అరవింద్ కేజ్రీవాల్ ఒక ఉదాహరణ. ఆయన ఏం చేయాలనుకుంటే ప్రజలకు చెప్పి చేస్తున్నారు. ఆయన అక్కడ గెలవడం కాదు, పక్క రాష్ట్రంలో గెలిచి వచ్చిండు ఆయన. అరవింద్ కేజ్రీవాల్ 1-2 ఆరోపణలు నిజానిజాలు ఏమిటో మనకు తెలియదు, ఆరోపణలు. కానీ ప్రజల అవసరాలు ఏమిటో ఢిల్లీ లాంటి మహానగరంలో నీళ్లు కరెంటు ఉచితంగా ఇవ్వడము, అద్భుతంగా వైద్యాన్ని ప్రభుత్వ విద్యను అందించడము, గొప్ప మార్పులు వచ్చినాయి కదా. మరి మీలాంటి వారు చట్టసభల్లోకి వచ్చి ఈ ప్రయత్నం ఎవరో ఒక దగ్గర ప్రారంభమైతే మిరాకిల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఇవన్నీ కూడా ఒక పరిమితమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఒక హిస్టరీ. అది హిస్టరీ ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు పోషించిన పాత్ర, అది మనం ఎవరం కాదని లేని పాత్ర. అట్లనే ఈ సమాజంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎట్లా వచ్చింది, జాతీయ బ్యాంకుల జాతీయకరణ ఎట్లా జరిగింది, లేకపోతే మన సీలింగ్ యాక్ట్ ఎట్లా, అంటే ఇటువంటి చట్టాలన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రజలు అనేక రకాల డిమాండ్ చేయడం వల్లనే ఆ డిమాండ్ల నుంచే అనేక రకాలైనటువంటి నాయకత్వాలు వస్తాయి. అయితే పరిమితమైనటువంటి ప్రయోజనాలతో కూడినటువంటి ఒక వ్యవస్థను చూడాలనుకునే వాళ్ళు కొంతమంది, లేదు ఒక సంపూర్ణమైన ప్రయోజనంతో కూడినటువంటి పూర్తి అసమానతలు లేనటువంటి వ్యవస్థను చూడాలనేది కొంతమంది అభిప్రాయం ఉంటుంది. అసమానతలు లేనటువంటి ఒక సమాజాన్ని చూడాలి. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థ, ఈ హైరార్కీ, ఏ రకమైన ఆధిపత్యం లేనటువంటి ఒక సమాజాన్ని చూడాలనే భావనతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అది వ్యక్తిగత అభిప్రాయాలు. అవి నా ఆశయం మీ ఆశయం కావచ్చు, మీ ఆశయం నా ఆశయం కావచ్చు. నేను జర్నలిస్ట్ కావాలనుకుంటే కాలేను కావచ్చు, ఎందుకంటే నాకున్న ఆ వ్యక్తిత్వం కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, భాష కావచ్చు, లేకపోతే నాకున్నటువంటి ఇంకా ఇతర ఫ్యాక్టర్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు. ఇప్పుడు నేను నా చిన్న వయసులో ఏదైతే ఒక అభిప్రాయంకి వచ్చినో ఈ సమాజం, నేను ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి దాదాపుగా నేను చిన్నప్పుడే మా ఫాదర్కి మేము 4 తమ్ముడు 3 అక్క చెల్లెలు ఉంటే మాకు అప్పటికే 103 ఎకరాలు భూమి కలిగి ఉన్నటువంటి 103 ఎకరాల తరి మెట్ట కలిపి కంచ ఎట్లా దాదాపుగా వందలాది సుమారు 500-600 గొర్రెలు ఉండేది మాకు. లేకపోతే మొత్తం ఎన్ని 12 మంది సంవత్సర జీతగాళ్ళు, 12 మంది అంటే 12 జతల ఎద్దులకు 12 నాగళ్ళ కింద లెక్క అది. తర్వాత అదే రోజువారీ కూలీలు అయితే రోజుకి 40 మంది మినిమం ఉండేది ఎవ్రీడే. అంటే పెద్ద వ్యవస్థ నడిచినట్లే కాదు. అంటే నేను ఎట్లా జీవించిన చిన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నాకు ఒక్కనికే ఒక రూము వరంగల్లో సీకేఎం కాలేజీలో చదువుకునేటప్పుడు నేను ఎక్కడ ఏమంతో ఉండొద్దు, ఏమంతో కలిసి ఉండొద్దని నాకు ఒక్కనికే ఒక రూమ్ తీపిచ్చి నేను చదువుకు డిస్టర్బ్ కావద్దని నాకు ఒక వంట మనిషి, ఒక వంట మనిషి ఇట్లా పెరిగినప్పటికీ నేను ఒక చిన్నప్పుడే ఒక మిషనరీలో పెరిగిన వ్యక్తిగా, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ మిషనరీ యొక్క ఆదర్శాలు, క్రిస్టియన్ ఆ ప్రభావం ఉండడం వల్ల ఈ సమాజం మొత్తంగా కూడా కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థ, ఈ సమాజం మనం బయట చెప్పుకున్నట్టు ఈ ఖురాను, బైబులు, లేకపోతే ఈ భగవద్గీత ఇవన్నీ ఉత్తయే చెప్పుకోవడానికి, వల్లించడానికే కానీ సమాజంలో దాని ప్రభావం లేదు, వ్యక్తులు దాన్ని ఆచరిస్తలేరని
నేను ఫాదర్ కావడానికి 3 సంవత్సరాలు ట్రైనింగ్లో పోయిన. బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా బట్టి బట్టి చెప్పేది నేను మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కూడా. కానీ అంటే ఎక్కడో మీరు సువార్త చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అయితే అటువైపు వెళ్తే. కానీ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అదే నమ్ముతా. ఇప్పటికి కూడా నేను తల్లి పార్టీగా భావించే అటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా నిర్మోహమాటంగా సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా దాని మీద నిరసన తెలుపుతా. నిర్మోహమాటంగా నా అభిప్రాయం ఎవ్వడని ఏమని అనుకొని నన్ను చేయగలిగేది ఏం లేదు. నేను విమర్శిస్తే, నేను దాన్ని తప్పంటే నాకు శిక్షేస్తాడు ఎవరు లేడు. ఎట్లేస్తావు నువ్వు? నీకేం హక్కు ఉంది? నేను నీ సభ్యుని కాదు, నీ పార్టీ కాదు, నువ్వెవరు నాకు ఇవ్వడానికి? లాజిక్ బాగుంది. అయితే ఇక్కడ సమాజాన్ని మనం అర్థం చేసుకోవడం వేరు. సమాజం మీలాంటి వాళ్ళు ఇంకా సులభంగా, మీకు చాలా సులభంగా సమాజం గతంలో అర్థమైంది, వర్ధమానం, రేపు భవిష్యత్తు కూడా ఎట్లా ఉండొచ్చో అంచనా వేయగలరు మీరు. కానీ మీ గురించి సమాజం ఏమనుకుంటుందో మీరు ఆలోచన చేసింటే? ఖచ్చితంగా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి ఇదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను చెప్పేది ఏది అవాస్తవం కాదు. లేకపోతే నేను భవిష్యత్తులో ఇప్పుడు మాట్లాడిన తర్వాత వాడు ఎదురుగా తీసుకొస్తే మరి ఎట్లా ఉంటుందని, లేకపోతే చనిపోయిన వాళ్ళ గురించి చెప్తలేను, బతుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఆన్ రికార్డ్ ఇది. సిద్దిపేటలో నేను మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్న క్రమంలో 1999లో చంద్రశేఖరరావు నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచినప్పుడు నేను పోదామా వద్దా నెల రోజులు ఆలోచించుకునే క్రమంలో ఇదే దేశపతి శ్రీనివాసు, ఇదే సిద్ధారెడ్డి, నేను ఎప్పుడు సిద్దిపేట పోయినా వాళ్ళ ఇళ్ళలోనే తినేది, వాళ్ళ దగ్గరనే ఉండేది, వాళ్ళతోటి మాట్లాడు. సిద్దిపేట పోతే ఒకరు, మెదక్ పోతే ఒకరు, ఇట్లనే వాళ్ళ ఇళ్ళలో తినేది, వాళ్ళ ఇళ్ళలో ఉండేది. ఒక దశలో వాళ్ళు చంద్రశేఖరరావు ఇంటికి లేదా చంద్రశేఖరరావు గారితో కలిసి తెలంగాణ ఉద్యమంలో నువ్వు పోవాలనుకుంటే మా ఇండ్లలో అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేశారు. వీళ్ళిద్దరు. ఇది ఇప్పుడు చెప్తున్నా, మీరు వాళ్ళ పిలిచి ఇక్కడనే ఇదే స్టూడియోలో అడిగినాక అదే చెప్తా. మళ్ళీ రిపీట్ చేయండి డైలాగు. 1999లో చంద్రశేఖరరావు నాకు ఫోన్ చేసి కలుద్దాం, మాట్లాడదామని ఇతరుల ద్వారా, ఈ భరత్ లేకపోతే ఇదే మన ఉన్నాడు కదా సిరిసిల్ల పొడి చేస్తే మహేందర్ రెడ్డి, మహేందర్ వీళ్ళ ద్వారా చేసినప్పుడు పోవాలన్నా వద్దా పోవాలన్నా, ఎందుకంటే నాకు 81 నుంచి తెలుసు కదా ఆయన ఏందో అన్నీ తెలిసి డౌట్ నాకు తెలుసు. నాకు తెలిసిన పుస్తకమే, కొత్త పేజీలు ఏం లేవు అనుకున్నప్పుడు వీళ్ళని కూడా అడిగిన. ఎవరెవరిని? సిద్ధారెడ్డిని అడిగిన, మన ఇదే దేశపతి శ్రీనివాస్ని అడిగినా, ఇంకా అక్కడ జర్నలిస్టులు అడిగినా, మెదక్ వాళ్ళని అడిగినా అంతా. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఎక్కువ పరిచయం ఉంది కాబట్టి. సంగారెడ్డిలో మన ఎమ్మెల్సీ అండ్ చూడు ఎవరు, సత్యనారాయణ, ఆయన నాకు చాలా వాళ్ళ దగ్గరనే ఉండేది. నేను వార్తా ఆఫీస్లోనే ఉండేది. 99% ఇటు వాళ్ళు అందరూ. ఇదే దేవిప్రసాద్, మెదకపోతే దేవిప్రసాద్ ఇంట్లో ఉండేది. వాళ్ళమ్మ నాకు మంచిగా అన్నం పెట్టేది. ఏమన్నారు వీళ్ళందరూ? ఆయన ఇట్లా మీరు గనుక చంద్రశేఖరరావుతో కలిసి ఇక ముందు ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే మా ఇళ్ళల్లో అడుగు పెట్టొద్దన్నారు. ఎంత విచిత్రం. వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ వచ్చారా? మళ్ళా అదొకట. రెండవది 2002లో నల్గొండలో ప్రథమ వార్షికోత్సవం పెట్టినాం టీఆర్ఎస్ది. పెట్టినప్పుడు దేశపతి శ్రీనివాస్ కానీ సిద్ధన్న వీళ్ళు అప్పటికి నాగడి చాలల్లో నా తెలంగాణ పాట అప్పటికి పాపులర్ అయిందే ఉన్నాయి. అయితే అన్న మీరు ఇట్లా రాండి, మొదటి వార్షికోత్సవం ఉంది, 2 రోజుల ప్రతినిధుల సభలు కూడా ఉన్నాయి, మీ ఉద్దేశం ఏది ఉంటుందో, మీ ఆలోచన ఏముంటుందో చెప్పండి, అది ఓపెన్ టు ఆల్, దాని మీద అందరు మాట్లాడవచ్చు అని చెప్తే, లేదు కేసీఆర్ ఉన్న వేదిక మీద నేను ఉండను అంటే, అదే 2 రోజుల ప్రతినిధుల సభలో వీళ్ళ కోసము ఇంకొక డయాస్ ఏర్పాటు చేస్తాను నేను చిన్నగా. లాజిక్ బాగుంది. అంటే నేను ఎప్పుడు కూడా మనుషుల్ని విభేదిస్తా, మనుషులతో కలిసి పనిచేస్తా. అయితే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా అని కూడా నేను అనుకోను. అదే మీ స్టైల్ ఏమిటో క్లియర్గా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ అదంతా ఎట్లనే ఉండని దేవిప్రసాద్ ఫోన్ చేస్తా, దేశపతి శ్రీనివాస్ ఫోన్ చేస్తా,
తండ్రి సిద్ధారెడ్డికి ఫోన్ చేస్తా, అందరికి ఫోన్ చేస్తా, ఇగో మీరు మారండి, మీరు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీ కేసీఆర్కి చెప్పండి. ఎందుకు చెప్తా? ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో ఏంది లేదు. కానీ ఇక్కడ మీరు బహుశా మీరు 1970ల నుంచి మీకు రాజకీయ స్పృహ ఉంది అని మీ మాటల ద్వారా అర్థమవుతున్నది. అంటే 70ల నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ మీద జరిగినన్ని అనుకూల వ్యతిరేక చర్చలు, అనుకూల వ్యతిరేక కామెంట్లు, అనుకూల వ్యతిరేకంగా మీలాగా మాట్లాడిన వారు లేదా సద్విమర్శ చేసిన వారు ఈ నాయకుడు తప్ప మరొకరు లేరు అంటే ఇది అతిశయోక్త లేకపోతే కనుక నిజమేనా? అట్లేం ఉండకపోవచ్చు, చాలామంది మాట్లాడి ఉండొచ్చు. అంటే ఇంత చర్చనీయమైన నాయకుడు ఉన్నారా? అంటే మేము నాలాంటి వాడు ఎప్పుడు కూడా ఏం చూస్తానంటే, నేను ఒక భావవాదంలో బతకను, ఒక భౌతికవాదంలో బతుకుతా. భౌతికవాదాన్ని నమ్ముతా. ఆ భౌతికవాదాన్ని నమ్మే వ్యక్తిగా మార్క్సిజం కోణంలోనే నేను ప్రతిదీ ఆలోచిస్తా. నేను చెప్పిన కదా ఇప్పుడు, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే కవితనే తెలంగాణకు అత్యంత ప్రమాదం, కవితని నష్టం ఎక్కువ చేసిందని కొంతమంది అంటారు. నాలాంటి వాడు వర్గ దృక్పథం కలిగిన వాడు ఏమనుకుంటాడు? ఏమని అంచనా వేస్తా? ఏమది 100 కోట్లు 200 కోట్లు, అది లిక్కర్ దందానో ఇంకో దందానో ఏదన్నా కానీ ఆమె చేసిన పని విధవ పని అయినా ఇది తెలంగాణకు ఎంత నష్టం చేసింది, తెలంగాణ ప్రజలకు ఎంత నష్టం చేసింది, తెలంగాణ భూభాగానికి ఎంత నష్టం చేసింది, తెలంగాణ సంపదకి ఎంత నష్టం చేసిందనే నా లెక్క ఉంటుంది. అదర్వైజ్ ఆలోచిస్తే ఒక మహిళ ఇటువంటి ఇష్యూస్ అవన్నీ సపరేట్. అది ఒక తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించినప్పుడు ఈ తెలంగాణ భూభాగానికి, తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలకి ఎవరు ఎక్కువగా నష్టం చేసింది అన్నప్పుడు నా దృష్టిలో ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే చెప్తా, అత్యంత ప్రమాదం, అత్యంత నష్టం చేసింది కల్వకుంట్ల తారక రామారావే. మీ మాటలను బట్టి చూస్తే కేసీఆర్ రంగంలోకి రాబోతున్నారు, బీఆర్ఎస్ మళ్ళా పునరుజ్జీవం పొందబోతున్నది అనే ఒక చర్చ జరుగుతున్నది. ఏమంటారు మీరు? నేను ఎప్పుడు బీఆర్ఎస్ పునరుజ్జీవం అనే మాట అనను. బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తే తప్ప. నేను 3 విషయాలు చెప్పిన. ఒకటి, కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి, ఆయన వల్ల జరిగిందా, కుటుంబ సభ్యుల వల్ల జరిగిందా, కోటరీ వల్ల జరిగిందా, కులం వల్ల జరిగిందా, ఏదన్నా కావచ్చు, జరిగినటువంటి తప్పులకి, జరిగిన నష్టానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏదైతే ఈ 9.5 సంవత్సరాల్లో ఈ అప్రజాస్వామిక పద్ధతిలో కుటుంబాన్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదైతే మొత్తం వాళ్ళని ఉన్నత స్థాయిలో చూపించి ఏదైతే చేసిందో వీరంతటిని పక్కన పెట్టి పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి పార్టీని ప్రక్షాళన చేస్తే అది కొంతవరకు ఉపయోగం జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, బీఆర్ఎస్ని తక్షణమే టీఆర్ఎస్ చేస్తేనే ఈ 3 మార్పులకి ఆయన ముందుకొస్తేనే అప్పుడు ఆయనకు కానీ, ఆ పార్టీకి కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ భవిష్యత్తు ఉంటుందని నేను దాదాపుగా ఎన్నో రోజులుగా ఇదే విషయం చెప్తున్నా. ఈ 3 మార్పులు జరగకుండా నెంబర్ 1 బహిరంగ క్షమాపణ చెప్పాలి. నెంబర్ 2 పార్టీని మొత్తంగా ప్రక్షాళన చేసి కులాన్ని, కోటరీని, కుటుంబాన్ని పక్కన పెట్టి తెలంగాణ సోయిన్నోలని, ఉద్యమ స్ఫూర్తి ఉన్నోళ్ళని, ఉద్యమ త్యాగాలు చేసిన వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగినప్పుడే అది బతుకుతుంది, పట్టగట్టగలుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, బీఆర్ఎస్ అనేది తెలంగాణకి పేగుబంధం దిగిపోయింది. బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలంగాణ అనే పదం లేకపోతే, తెలంగాణ అనే ఆ పదం తెలంగాణ ప్రజల్లో ఒక భావాన్ని, ఒక భావ వ్యక్తీకరణని, ఒక ప్రేరణని ఇచ్చేటువంటిది లేకపోతే అది ఎన్ని రోజులున్నా మనుగడ సాగించదు అనేది 3 కారణాలు చెప్పి అది చేసినప్పుడే వీళ్ళకి మనుగడ ఉంటుందని నేను చాలా సందర్భాలు చెప్పినా. ఇప్పుడు కూడా మీ ద్వారా మళ్ళా చెప్తున్నా. నేను కొన్ని ప్రశ్నలు వేస్తే ఏకవాక్య సమాధానం కేసీఆర్ ఈ దేశంలో ఉన్న గొప్ప నాయకుల్లో ఒకరు అంటే మీరు అంగీకరిస్తారా లేదా? తెలంగాణ రాష్ట్ర సాధకునిగా, ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తిగా నాకు ఆయన మీద అపారమైన గౌరవం ఉంది.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత జరిగినటువంటి విధ్వంసం ఎంతైతే జరిగిందో ఆ తప్పుకి ఆయనే కారకుడు అనే అభిప్రాయం కూడా నాకుంది. కేసీఆర్ తెలంగాణ వారి కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమంలోనూ ప్రభుత్వంలోనూ ఉన్నారు. ఆనాడు ఏమన్నది ప్రభుత్వంలోకి వచ్చినాక ఎందుకు విమర్శ? మాకు అవకాశాలు రాలేదని అక్కస్తోనా? అస్సలు కాదు. అవకాశాలు ఎన్నోసార్లు ఇచ్చినా అవకాశాలు ఇవ్వలేనిది అబద్ధము, అవాస్తవము. వాస్తవాన్ని ఎప్పుడు అవాస్తవంగా మాట్లాడొద్దు. వాళ్ళు ఇచ్చిండ్రు, చాలాసార్లు నాలాంటి వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టు మేము బయట ఉండి మంచి చెప్తాము, బయట ఉండి చెడు చెప్పాలని నిర్ణయించుకున్నా కాబట్టి ఆ పాత్రలను పోషిస్తున్నా. రాబోయే కాలం వాస్తవానికి ఇవ్వాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఈ ఇద్దరి కాంబినేషను కేసీఆర్ ప్రభుత్వానికంటే భిన్నంగా ఉన్నారు అని, రుణమాఫీ ద్వారా రైతులకు చేరువయ్యామని కాంగ్రెస్ నాయకులు బలంగా నమ్ముతున్నారు. వారి అంటే నిజంగానే ప్రజలకు బలంగా వెళ్ళిండ్రా వాళ్ళు? అంటే మార్పుకు ఏ మార్పునైతే ప్రజలు ఆశించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారో ఆ మార్పు దిశగా ఇంకా ఏమాత్రం కూడా అడుగుడేది. సరే, కొసమెరుపు లెక్క రుణమాఫీ ఒకటి చెప్పుకొని, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకొని ఏదో చేస్తున్నారు. కానీ అది సరిపోదు. రేవంత్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేనొకరిని. కానీ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి గత ప్రభుత్వం కుటుంబ పాలన ఎట్టనైతే తెలంగాణకి నష్టం చేసిందో, ఈ ప్రభుత్వంలో కూడా కుటుంబ పాలన వల్ల విధ్వంసం జరగొద్దు, నష్టం జరగొద్దు, ఆ ఆధిపత్యం కొనసాగించొద్దు అనేది సూచనగా నేను సూచన చేస్తున్నా, సలహా ఇస్తున్నా. కానీ ఈ ప్రభుత్వంలో నేను డిప్యూటీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన, ఆయన మొన్న వరదలనే ఉన్నారు, అక్కడే పబ్లిక్లో ఉన్నారు. నిన్న వర్షం వస్తుంటే వరదలనే ఉన్నారు. ఇవాళ కూడా ఆయన అక్కడనే ఉన్నారు. మిగతా మంత్రులంతా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు వారు ప్రజలు వేసుకున్న అంచనాకు రీచ్ అవుతున్నట్లేనా? అంటే ప్రజలు ఎప్పుడో ఒక విపత్తు జరిగినప్పుడు మాత్రమే ప్రజలు పాలకుడు మాకు దగ్గర ఉండాలని మాత్రం కోరుకోరు. తెలంగాణ అసలు ఎందుకు తెచ్చుకున్నాం, ఇప్పటికి చాలాసార్లు చెప్పినా, మళ్ళా చెప్తున్నా. విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి క్రమబద్ధీకరణ చేసి చట్టబద్ధం చేయడం కోసము, తెలంగాణ సంపదని కాపాడుకోవడం కోసము, 5వది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం కోసం. ఈ 5 అంశాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు, అమరవీరుల ఆశయాలు ముడిపడి ఉన్నాయి. ఈ రాష్ట్ర సాధన లక్ష్యం కూడా ముడిపడి ఉన్నది. అయితే ఏదో శాతం చెప్పినట్టు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇప్పుడు ఏదో పొంగులేటి నిన్న ఓ వీడియో వైరల్ అవుతా ఉన్నది. ఏదో 2 వీలర్ మీద పోతుంటే పడంగానే కాలుకు దెబ్బ తాకిందని. ఇది కాదు. ఇది కావాల్సింది ఏంటంటే, సరే విపత్తు జరిగినప్పుడు అందుబాటులో ఉన్నారు, అది మంచిదే, ఉండాలి. దానికి మనం ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించాలి, అభినందించాలి కూడా. నేను అభినందిస్తున్నాను. కానీ ఒక్కరోజు భాగోతంగా చేయొద్దు. ప్రజల అవసరమైనటువంటి, రాష్ట్ర సాధన అవసరమైనటువంటిది ఏదైతే ఉందో, విద్యారంగము, వైద్య రంగము, ఉపాధి రంగాన్ని, సంపదని కాపాడు. సంపదని విధ్వంసం చేయకపోతే ఈరోజు ప్రకృతి అంతా విధ్వంసం జరిగేదా? వీళ్ళు చేసిండు అంటలేను, వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది అని అంటలేను. ఈ పాలకుడు ఎవడైనా కావచ్చు, ఏ పాలకుడైనా కావచ్చు, మనము ఈ సంపదని విధ్వంసం చేసినాం కాబట్టే, ఈ సంపదను మొత్తం ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టినాం కాబట్టే ప్రకృతి విధ్వంసం చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మన కళ్ళు తెరవాల. హైడ్రా ద్వారా చేస్తున్నట్టు మనం హైడ్రా ప్రతిపాదన, హైడ్రా యొక్క కమిషన్ ఏర్పాటు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ హైడ్రా ద్వారా ఇవాళ మనం స్నానం చేస్తే ఏం చేస్తాం? స్నానం చేస్తేనే నీళ్ళు ఎక్కడ పోసుకుంటాం? కాలకాడ పోసుకుంటామా? నెత్తి మీద పోసుకుంటామా? ఇలా హైడ్రా ఏం పని చేస్తుంది? చిన్నోన్ని, పేదోన్ని. అయ్యో నాగార్జున ఫంక్షన్ ఇప్పుడు ఏమన్నా అంటేనేమో ఇట్లా అంటారు, చేసేదాన్ని నేను అంటలేను, అభినందిస్తున్నా అంటున్నా, ఆహ్వానిస్తున్నాను. కానీ ఇంకా 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 నువ్వు పైనుంచి మొదలుగా చిన్నోళ్ళకు నోటీసులు ఇవ్వద్దంటలేను. ఇవాళ ఈటర్ రాజేందర్ మొత్తుకునేది అంతా కూడా అదే. ఇవాళ గుడిసెలు వేసుకున్న వాళ్ళని 50 గజాలు ఇప్పుడు అక్కడ నుంచి మొదలైతే పెద్ద 5 అంతస్తుల 6 అంతస్తుల బిల్డింగ్లు పడిపోతున్నాయి కదా, అది పేదల్లో కావు కదా అవి. నేను అనేది అది మిడిల్ క్లాస్ వాళ్ళది. నేను అందుకని రేవంత్ రెడ్డి స్వయాగా తన అన్న ఇల్లుకే నోటీస్ ఇచ్చి కూలగొడతామని అన్నారు. నేను అందుకని ఏమంటున్నా అంటే, నివాసం వేరు,
విలాసం వేరు. నివాసం కోసం వాళ్ళ కష్టార్జితం మీద ఆధారపడి వాళ్ళు ఏదో ఒక 1000 ఫీట్లలో 1500 ఫీట్లలో 2000 ఫీట్లలో ఒక సొంత ఇల్లు ఉండాలనో, లేకపోతే ఒక 20 గజాల్లో 50 గజాల్లో ఒక ఇల్లు ఉండాలనో, చిన్న పూరి గుడిసె పేదలను మినహాయించాలంటారు వాళ్ళు. అయితే నేను మళ్ళా చెప్తున్నా, నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు నా రాజకీయాలు, నా భావజాలం ఎప్పుడు మార్క్సిజం వైపే ఉంటుంది, వర్గ రాజకీయాలతోటి ముడిపడి ఉంటుంది. నివాసం వేరు, విలాసం వేరు. అవును, పేదవాళ్ళ జోలికి రావద్దంటున్నా. ఎప్పుడు వాళ్ళ జోలికి కూడా రావద్దంటలేను. నువ్వు పేదవాళ్ళు కొన్నటువంటి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐల రూపంలో బ్యాంకుల దగ్గరికి పోయి కొనుక్కున్నటువంటి ఇండ్లు, అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆ బిల్డర్ల మీద నువ్వు బిల్డర్లను శిక్షించు, రియల్ ఎస్టేట్ వాళ్ళని శిక్షించు. వాళ్ళని మాత్రం ఏమనరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు. కొనుక్కున్నోండి ఈఎంఐలు కట్టలేక రాత్రింబాగులు రోజుకు 18 గంటలు కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళు పాపం చిన్న జీతం మీలాగా నాలాగా పనిచేసి జీతాలతో ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, విలాసాల కోసం, వినోదం కోసం ఎకరాల కొద్ది ఫామ్ హౌస్ల రూపంలో, గెస్ట్ హౌస్ల రూపంలో ఉన్నారు. వాళ్ళు మీకు అవపడతలేరా? నేను మొన్న పోయినా, గండిపేట దగ్గరికి పోయినా, హుస్సేన్ హిమాయత్ సాగర్ దగ్గరికి, మొత్తం బ్యాక్ వాటర్ ప్రాంతంలో సుమారు 28 ఫామ్ హౌజులు ఉన్నాయి. హరీష్ రావుకు ఉంది, కేవీపీ రామచంద్రరావుకు ఉంది, పొంగులేటికి ఉంది. అరే ఎవడెవనికి ఉంది? ఒక్కొక్కరికి గుంటలో కాదు, 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు కాదు, ఎకరాలు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఏం చేస్తుంది మరి చూడాలి. అందుకనే మనం ఖచ్చితంగా హైడ్రాని ఇంకా ప్రోత్సహించాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు ఇక్కడి నుంచి ఇట్ట రాండి అని చెప్పాలి, పైనుంచి రాండి, కింది దాకా రావు. కింద కూడా చెరువుల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించండి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి, వాళ్ళు ఏదో వాళ్ళ బిల్డర్ మోసం చేసో, రియల్ ఎస్టేట్ మోసం చేసినోడు వానితోటి తులమో పనమో వానితోటి ఇప్పియండి. వాడు మాత్రం డబ్బులు దండుకునే. మళ్ళీ ఇంకొకటి, ఈ మొత్తం ప్రాసెస్లో సర్వే డిపార్ట్మెంట్ ఏమంటలేరు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమంటలేరు, రెవెన్యూ వాళ్ళు ఏమంటలేరు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటలేరు. అసలు దొంగలు వీళ్ళే. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఏమంటాడు, మేము అన్ని కాగితాలు చూసే కొనుక్కున్నాం అంటారు. అన్ని కాగితాలు కరెక్ట్గానే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉందా, వాటర్ పర్మిషన్ ఉందా, రోడ్లు వేస్తురా, రిజిస్ట్రేషన్ జరిగేనా, ఈసీలు ఉండేనా, బ్యాంకు లోన్లు కూడా ఇవ్వబడితేరా, అన్నీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఎన్ఓసీలు ఉండేనా, అన్నీ ఉన్నాయి కదా. ఉన్న తర్వాత ఏమనుకుంటాడు, కొనుక్కుంటాడు, మధ్యతోడు. ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు మోసాలు దగా ఇచ్చినోడు వాడు ప్రమాదం సమాజానికి. వీళ్ళు కాదు. అయినప్పటికీ మేమేమంటున్నాం, వీళ్ళు కూడా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే వాళ్ళు దాంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి సమయం ఇవ్వండి అని చెప్తున్నాం. కానీ పైనుంచి కిందికి రాండి. సో దట్ థ్యాంక్ యూ వెరీ మచ్.